ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 12 సంవత్సరాలలో వారు చేసినటువంటి కార్యక్రమాలు ఒక బుక్లెట్ ద్వారా మీకు చెప్తున్నాను. ఇది చదివి మీరు ఒక 100 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసి వారికి వివరంగా చెప్పి రానున్న రోజులలో మోడీ గారు మన దేశ ప్రధానిగా ఉంటే ఎంత ఉపయోగం మన దేశానికి, వారు సాధించిన ఘనతలు ఏంటియో జనాలకు వివరించాలని మిమ్మల్ని వేడుకుంటూ మనస్ఫూర్తిగా ఇప్పుడు మోడీ మన ప్రధానమంత్రి కావడం మన భారతదేశం యొక్క గర్వకారణంగా ఉంది. కాబట్టి ఆ మోడీని మేము సంపూర్ణంగా ఇప్పుడు కాదు 20 సంవత్సరాల నుండి మేము బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఉంటున్నాం. కాబట్టి మాకు ఏ ప్రధానమంత్రి అయినా కూడా మన ఆర్ఎస్ఎస్ కానీ దేశ భద్రత కానీ మన భారత్ను ఇండియాను కాపాడుకునే సమక్షంలో మేము ఖచ్చితంగా సేవ చేస్తాం. ధన్యవాదాలు. గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు చేసినటువంటి పనులన్నింటినీ కొన్ని ముఖ్యమైన వాటిని తీసుకొని ఒక బుక్ ప్రింట్ చేయడం జరిగింది. ఇది మీలాంటి ఇంటలెక్చువల్స్కి ఇవ్వడం వలన మీరు ఇంకొక 100 మందిని అవేర్నెస్ చేసి రానున్న రోజులలో ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఆ ప్రాధాన్యతను తెలియజేస్తారనేది మా ఆలోచన. ఆ ఆశయంతోనే ఈ బుక్ మీకు అందిస్తున్నాం. మీరు కూడా 10 మందికి చెప్పి సమాజంలో రానున్న రోజులలో ధర్మాన్ని కాపాడేటువంటి ఇటువంటి ప్రధాని ఉంటే ఎంతమంది జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మా పార్టీ. కానీ మీరు కూడా ఏం చేయాలంటే ఐకాన్మెంట్కు శ్రీమద్ భగవత్ ఇది గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో వారు చేసినటువంటి పనులను ఒక బుక్లెట్ ద్వారా ముద్రించడం. ఇందులో కొన్నిటిని విషయాలను తీసుకొని కులంకషంగా మీలాంటి సమాజంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులకు, ఇంటలెక్చువల్స్కు ఈ బుక్ ప్రెజెంట్ చేయడం వలన మీరు ఇది చదివి మీరు ఒక 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేసి రానున్న రోజులలో మోడీ గారి ఎంత అవసరం ఎంతుంది మన దేశానికి, ధర్మం వైపు మన దేశాన్ని నడిపించడానికి మోడీ గారు చేస్తున్న పనులేంటి ప్రజలందరికీ వివరించి వారికి మనం అందరం సపోర్ట్ చేయాలని ఒక సదుద్దేశంతో దీన్ని అందించడం జరుగుతుంది. చదివి మీరు ఒక 100 మందికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నగర్ హనుమాన్ టెంపుల్లో ప్రతిరోజు 8 గంటలకు భగవద్గీత నిత్య పారాయణ కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అప్పుడు తప్పనిసరిగా వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, భక్తులతోని. తప్పనిసరిగా అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. ఎక్కడెక్కడికి పోయినా కానీ ధర్మాన్ని బలపరచాలని చివరిగా ఆ మాట చెప్పే వస్తున్నాం. అదే చేస్తున్నాం. ఎందుకంటే మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే, ప్రశాంతంగా జీవించాలంటే, మన భావితరం కూడా ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు గడపాలంటే ధర్మాన్ని బలపరిస్తేనే మనం కరెక్ట్గా ఉంటామని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మీరు ఇది తీసుకురా. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఇంటలెక్చువల్స్ మేధావి వర్గం అందరినీ కలుసుకుంటూ వారికి ఈ 12 సంవత్సరాలలో మోడీ గారు సాధించినటువంటి కార్యక్రమాలను వివరించుకుంటూ వారికి బుక్లెట్ అందజేయడం జరుగుతుంది. అలాగే 20వ తారీఖు నాడు ఇంటలెక్చువల్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అందరినీ బుక్లెట్ ఇస్తూ ఆహ్వానించడం కూడా జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలో ఈరోజు మా కార్యకర్తలందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.